చనిపోయిన ఆవిడ మెడలోని గోల్డ్ చైను నా కారు కింద కనపడడం ఏమిటి? కారు సడన్గా ఆగిపోవడం ఏంటి? కారు కింద నుంచి చైన్ తీయగానే కారు స్టార్ట్ కావడం ఏంటి? నాకేదో భయంగా ఉంది సార్. నన్ను ఎవరో చంపాలని చూస్తున్నట్టు భయంకరంగా కళ్ళొస్తున్నాయి సార్. అసలు మిమ్మల్ని చంపాలని చూస్తున్నది మనుషులా, దయ్యమా? అదే మాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోంది సార్. ఇప్పుడు మేమేం చేయాలి? పాతి పెట్టిన శవాన్ని బయటికి తీసి కాల్చివేయాలి, లేకపోతే అది మీ అందరినీ చంపేస్తుంది. కమ్ ఆన్, డోంట్ వేస్ట్ ద టైం. శవాన్ని ఎక్కడ పాతి పెట్టారు? లేకపోతే మీతో పాటు నాకు ప్రమాదమే. చెప్పండి. హలో సార్, నేను ఎస్ఐ సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు, ఏంటి విషయం? హంతకుడు మహేష్ని అరెస్ట్ చేశాను సార్. వెరీ గుడ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటా ఇలా వచ్చావు? అనూశాంతకుడు మహేష్ ని భూత వైద్యునింట్లో నేను చూశాను. పోలీసులకు దొరకకుండా ఈ అమ్మాయిని వెంటనే బొంబాయి చేర్చాలి. ప్రస్తుతం స్పృహలోనే ఉంది. స్పృహలో ఉన్నదాన్ని బొంబాయి తీసుకెళ్ళడం కష్టం కదా? అందుకు తగిన ఏర్పాటు చేశాను. ఏమిటి? ఈ అమ్మాయి ఓ కుర్రోడ్ని గాఢంగా ప్రేమిస్తోంది. అయితే అతన్ని మన చేతుల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అతను దారి మధ్యలో బైక్ పెట్టుకుని ఎదురు చూస్తుంటాడు. అతనితోని ఈ అమ్మాయిని బొంబాయికి పంపించి మన వాళ్లకు అప్పగించమని చెప్పాను. అందుకు అతను ఒప్పుకున్నాడా? డబ్బులు పడేశాను, ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయిని అంతగా ప్రేమించేవాడు ఒప్పుకున్నాడా? ఈ రోజుల్లో ప్రేమ దోమ అంత కమర్షియల్. పాపం మోసపోయేది మాత్రం ఆడవాళ్లేనంటావు. నువ్వు నోరు మూసుకో.
మనం వెతుక్కుంటూ వచ్చింది వీళ్ళ కోసమే. కానిస్టేబుల్, వాడిని అరెస్ట్ చేయండి. ఆ అమ్మాయిని తీసుకెళ్లి బొంబాయిలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. సార్ వీడే నన్ను అమ్మాలనుకుంటున్నది. నువ్వు కూర్చో, వాడి సంగతి నేను చూసుకుంటాను. అమ్మ నీ అమ్మ, ఎంత షాక్ ఇచ్చావే నాకు. నన్నే పోలీసులకు పట్టిస్తావా?